ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. జ్వాలలో ఉన్న గరుడ శక్తి నుంచి పంచమి ఎలా తప్పించుకోబోతుంది, మరి నాగేశ్వరి ఎలాంటి ప్రయత్నం చేయబోతుంది, కరాలి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. పంచమి మీద గరుణ్ణి ప్రయోగించింది కరాళియే అని తెలుసుకున్న నాగేశ్వరి నేరుగా కరాళి దగ్గరికి వెళ్ళి, పంచమిని ఏం చేయబోతున్నావు, పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని నువ్వు ఏమీ చేయలేవు, తను నాగాంశతో జన్మించబోతుంది, తను మా మహారాణి, శక్తులన్నీ పోగొట్టుకున్న నువ్వు నీ ప్రయత్నాలు ఇంకా మానలేదా అని నాగేశ్వరి అడుగుతూ ఉంటుంది. చూడు నాగేశ్వరి, నా నుంచి ఆ పంచమి తప్పించుకోలేదు, ఆ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నా నుంచి తప్పించుకోలేదు. నేను గరుడ రాజుని ఆవాహనం చేసుకుని గరుడ శక్తిని మీ యువరాజు ఫణీంద్రలోకే పంపించాను. ఇప్పుడు ఫణీంద్ర నీ మనిషి కాదు, నా మనిషి. ఆ ఫణీంద్రని సూక్ష్మ రూపంలో జ్వాల కడుపులోకి పంపించాను. ఇప్పుడు చూడు, పంచమి కడుపులో ఉన్న బిడ్డని జ్వాల కడుపులో పెరుగుతున్న గరుడ శక్తి ఏం చేయబోతుందో తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పడంతో నాగేశ్వరి కోపంగా, నువ్వు మా మహారాణిని ఏమీ చెయ్యలేవు, మీ అన్న నంబూద్రి పంచమినే ఏమీ చేయలేకపోయాడు, అలాంటిది శక్తులన్నీ పోగొట్టుకున్న నువ్వు ఏమీ చెయ్యలేవు కరాళి, నాగలోకంతో విరోధం అంటే ప్రాణాలు కొని తెచ్చుకున్నట్టే, జాగ్రత్త అని తనని బెదిరించి నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోక్ష ఏమో పంచమి గురించి, పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచిస్తూ డాక్టర్లు చెప్పిన విషయాల గురించి కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు. అబ్నార్మల్ గా ఉన్న పిండం ఉంది అంటే బిడ్డ కూడా అలాగా పుడతాదేమో అని డాక్టర్లు అన్నప్పుడు ఆ మాటని గుర్తు చేసుకుని మరీ బాధపడుతూ ఉంటాడు. మోక్ష బాబు, మీరు మన బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచించకండి, మనకు మంచి బిడ్డ పుడుతుంది, నా కడుపులో పెరిగేది ఎవరో కాదు, నా కన్న తల్లిని మీకు కూడా తెలుసు కదా, అలాంటప్పుడు నా కన్న తల్లి నన్ను మోసం చేయదు మోక్ష బాబు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ చేతిలో పండంటి బిడ్డను పెట్టడం నాది బాధ్యత అని పంచమి ధైర్యం చెప్పడంతో మోక్ష కూడా, సరే పంచమి, నువ్వు అంత ధైర్యంగా నమ్మకంగా చెప్తుంటే నాకు కావాల్సింది కూడా అదే కదా అని మోక్ష కూడా కొంచెం నెమ్మదిస్తాడు. పంచమి అయితే మోక్షని చూస్తూ, మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం మోక్ష బాబు, నేను నాగకన్యని విషకన్యని అని తెలిసినా కూడా మీరు భయపడకుండా నన్నే భార్యగా ఊహించుకున్నారు, వేరొక ఆడదాన్ని మీ మనసులోకి కూడా రానియలేదు, అంతకంటే అదృష్టం నాకు ఇంకేం అవసరం లేదు మోక్ష బాబు, మీ ప్రేమ ఉంటే చాలు అని తను చెప్తూ ఉంటుంది. లేదు పంచమి, నువ్వు లేకపోతే ఈ మోక్ష ఉండేవాడే కాదు, ఎప్పుడో నాగగండంతో చనిపోయి ఉండేవాడిని, అయినా మన ఇద్దరము ఒకరి కోసం ఒకరం పుట్టాం పంచమి అని మోక్ష కూడా చెప్తూ ఉంటాడు పంచమితో. జ్వాల మాత్రం పంచమిని చంపడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటుంది. ఇంట్లో అందరి ముందు మంచిగా నటిస్తూ పంచమిని చంపడానికి మాత్రం ట్రై చేస్తూ ఉంటుంది. పాయసం చేసి పాయసంలో పంచమిని చంపడానికి అందులో విషం కలిపి పంచమికి ఇవ్వబోతుంది. కానీ పంచమి దాన్ని తీసుకోవడానికి కూడా భయపడిపోతూ ఉంటుంది. నాగేశ్వరి కరాళిని బాగా తిట్టేసిపోవడంతో మరింత కోపంతో రగిలిపోతూ పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎలాగైనా చంపి ఫణీంద్రని అడ్డు పెట్టుకుని నాగలోకాన్ని నాశనం చేయాలి అని తను ఆలోచిస్తూ ఉంటుంది.